హలో, అంటే పాస్టర్ గారు పక్కన వాళ్ళతోటి వాయిస్ రికార్డు చేపిస్తున్నారండి, ఫోన్ చేపించి. ఇప్పుడు మిమ్మల్ని ముందు అక్కడ పిలిచే వరకు మీరు ఏ విషయాల్లోనూ రెస్పాండ్ అవ్వద్దు. అక్కడ పిలిచాక నాకు ఫోన్ చేయండి అంటున్నారు. ఇంకేం పట్టించుకోని అయిపోయింది, ఏముండదు. మిమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇది మొత్తం పిలిపించి మాట్లాడే వరకు ఎవరికి రెస్పాండ్ అవ్వద్దు. ఎవరితో ఏమీ మాట్లాడద్దు. పిలిపించి మాట్లాడే వరకు. ఈ పిలిపించి మాట్లాడేటప్పుడు మాత్రం చెప్పండి, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి చెప్పండి. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం చేశారన్నది మీకు తెలుసు కాబట్టి వెంటనే కట్ చేయండి కాల్. అసలు లిఫ్ట్ చేయొద్దు, వాళ్ళ ఎవరు ఈ కాల్ లిఫ్ట్ చేయొద్దు. ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో అదేమ్మా, ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే కనుక ఏమన్నా ఇప్పుడు వెళ్ళగలిగితే ఒకసారి వెళ్ళి ఇలా పాస్టర్ నాకు ఫోన్లు చేయిస్తున్నాడండి, ఇట్లా బెదిరింపు కాల్స్ అని చెప్పేసి ఎవరెవరు మా ఇంటి పక్కన వాళ్ళతో తిరుగుతారు కదా, ఏం చేశారు, తెల్లవారు నిద్రలేరు, ఎవరైనా పంపించారు. అదేమ్మా, ఇప్పుడు ఒకసారి వెళ్ళి పోలీసులకు కనబడి ఈ మాట చెప్పండి. చెప్పి నాకే విషయం చెప్పండి. వెళ్ళాలి కదమ్మా మరి. ఇప్పుడు అయితే పడతారా మరి, ఇబ్బంది పడతారా? పర్లేదా? అదేమ్మా, నేను ఆ మాటలే చెప్పండి. ఇలా నాకు ప్రాణహాని ఉంది అన్నట్లుగా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చున్నారు, కంప్లైంట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అమ్మ నేను పనిలో ఉన్నానమ్మా, నేను కొద్దిగా బిజీగా ఉంటాను, నాకు కూడా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏదో సరదాగా మాట్లాడినట్టుగా కాల్ చేస్తే నా పని ఉంటుంది కదా నాకు. అందుకనే మీరు ఇప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళి స్టేషన్కి వెళ్ళి చెప్పండి. లేదు అంటే కనుక వెళ్ళే వరకు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్పాండ్ అవ్వకుండా వీలైనంత వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళాక ముందు మాట్లాడిన తర్వాత ఏ విషయం చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ తీసుకోకపోతే ఇవన్నీ మేము హ్యాండిల్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము దూరకూడదు, అందుకే మీతోనే చెప్తున్నాం, మీతోనే చేయిస్తున్నాం. ఎవరన్నా తలుపులు కొట్టేయండి, చూస్తాను, ఫోన్ చేస్తాను పోలీసులకి. 100కి కాల్ చేసి ఇలా కొడుతున్నారని చెప్పేసి చెప్పండి. అది కూడా ఇంకా మీకు బలం అవుతుంది రేపటి రోజు. ఈ రోజు చూసండి, ఇట్లా చూసా కదా తెల్లవారు అక్కడనే ఉన్నారు. ఈ రోజు చూసాక ఒకసారి కాల్ చేసి చెప్పండి. ముందు చెప్పి వీలైతే దాన్ని ఎఫ్ఐఆర్ చేయించండి. ఆ టైంలో వచ్చినప్పుడు ఎవరు దొరికితే వాళ్ళు ముయించేయండి, సరిపోద్ది. ఇప్పుడు చేయమంటారా? ఇప్పుడు ఉన్నారా, వచ్చారా? ఇప్పుడు అట్లా కదమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చారా? వచ్చినప్పుడు చేయండి. వాళ్ళు తలుపు కొట్టేటప్పుడు చేయమంటారా?